క్యాటరింగ్ స్టైల్ బెండకాయ ఫ్రై చూడండి, గలగలలాడుతూ ఎంత కమ్మగా బాగా వేగిందో చూడండి. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండేటువంటి ఈ కర్రీ ఇప్పుడు ఎలా చేసామో తప్పకుండా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు వీడియో చూడండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు చిన్నక్కాస్ కిచెన్. ఈరోజు మనం బెండకాయతోటి క్యాటరింగ్ స్టైల్ బెండకాయ వేపుడు ఎలా చేస్తారో మనం ఇవాళ చూద్దాం. ముందుగా 300 గ్రాముల బెండకాయల్ని తీసుకొని శుభ్రంగా కడిగి గుడ్డతో ఒత్తి ఈ విధంగా సన్నగా చక్రాల్లాగా ముక్కలు తరుక్కొని ఒక పళ్ళెంలోకి తీసుకొని ఉంచుకుందాం. 4 స్పూన్ల పల్లీలు, తర్వాత అల్లం వెల్లుల్లి ముక్కల్ని తరిగి వేసుకోవాలి. ఇలాగా చిన్న చిన్న ముక్కల కింద తరిగి వేసుకున్నట్టయితే అందరికీ వెల్లుల్లిపాయ ముక్కలు వస్తాయన్నమాట. అలాగే కూరకు కూడా అంతటికీ పడుతుందన్నమాట. పచ్చిమిరపకాయలని ఇలాగా నిలువుగా చీలికలు చేసి వేయాలి. కరివేపాకుని వేయాలి. ఇప్పుడు 1/2 కప్పు శనగపిండిని తీసుకుందాం. ఒక 3 స్పూన్ల బియ్యం పిండి, 1 స్పూను కారం గుండ, 1/2 స్పూను మసాలా. ఒకవేళ మసాలా ఎవరైనా ఎక్కువ తినేవాళ్ళు ఉంటే మరొక స్పూన్ కూడా వేసుకోవచ్చునమ్మా. అలాగే ఉప్పు తగినంత. 300 గ్రాముల బెండకాయకి 1 స్పూను ఉప్పు సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా శుభ్రంగా కలపాలి. నీళ్లు వేయకూడదమ్మా, ఎందుకంటే బెండకాయలో ఉండే తడి సరిపోతుంది కాబట్టి మనం వేరేగా నీళ్ళు వేయక్కర్లేదమ్మా. బాగా కలుపుకోవడమే. ఇదిగో ఇలాగా కలపాలమ్మా శుభ్రంగా. ఇలాగా కలిపిన తర్వాత మనం డీప్ ఫ్రైకి కావాల్సిన నూనెని రెడీ చేసుకోవాలి. నూనె బాగా వేడెక్కగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం బాగా కలిపిన బెండకాయలని వేయించుకుందాం. అలా వేసుకోవాలమ్మా, బెండకాయలు వేసుకుని వేయించుకోవాలి. ఇలాగ వేయించుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి మనం తీసుకోవాలి. నూనె ఓడ్చుకుంటూ చూడండి, చక్కగా ఫ్రై అయింది. మీడియం ఫ్లేమ్లో మనం పెట్టుకున్నట్టయితే బాగుంటుందమ్మా. హైలో పెట్టుకుంటే కొద్దిగా మాడిపోతాయి, ముక్కలు లోపట వేగదన్నమాట. అందుకని మీడియంలోనే పెట్టుకొని మీరు కూడా చేయండి. ఇలాగా మిగిలిన వాటిని కూడా వేసి చేసుకోవాలి. చక్కగా పువ్వుల్లాగా పకోడీ వేసినట్టు వేయాలమ్మా. అందుకే చాలామంది అంటారు ఇది పకోడీ కూర అని కూడా అంటూ ఉంటారు. చాలా బాగా వస్తుంది కూర, చాలా టేస్ట్గా ఉంటుంది. ఫంక్షన్స్కి అన్నిటికీ కూడా ఈ కూరని ఉపయోగిస్తుంటారు. క్యాటరింగ్ వాళ్ళు ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు, ఎందుకంటే ఆ పిల్లలు పెద్దలు అందరూ కూడా రుచిగా బాగా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఇంట్లో తప్పకుండా చేయండి, అందరికీ కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా తాలూకు మిగిలిన వంటలన్నీ కూడా మీరు చూడొచ్చును, తప్పకుండా చేసుకోవచ్చును. మనం డీప్ ఫ్రై చేసుకునేటప్పుడమ్మా చూడండి, ఇలాగ నూనెలో బుడగలు వస్తున్నాయి అంటే ఇంకా లోపడున్న పదార్థం ఉడుకుతోంది అని అర్థం అనమాట. ఈ టైంలో మనం తీసేయకూడదు, దాన్ని శుభ్రంగా వేగడానికి కొద్దిగా టైం ఇవ్వాలి. అలా పూర్తిగా వేగితేనే మనకి టేస్ట్ బాగుంటుంది. కొంచెం నొరగ తగ్గిపోయాక తీయాలమ్మా. ఏ డీప్ ఫ్రై మీరు ఇంట్లో చేసుకున్నా ఈ టిప్ని పాటించండి. ఈ కూర చాలా క్రిస్పీగా ఉంటుందమ్మా. పిల్లలందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. బెండకాయ అంటే ఇష్టం లేనివాడు కూడా ఎగబడి చాలా చక్కగా తింటారు. చాలా రుచిగా ఉంటుంది ఈ కూర. ఈ విధంగా తయారైనటువంటి బెండకాయ కూరకి పక్కన సాంబార్ ఉన్నట్టయితే అన్నం సాంబారు కలుపుకుంటూ దీన్ని సైడ్ డిష్గా ఉంచుకున్నట్టయితే చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్టయితే మా ఛానల్లోకి వెళ్ళండి. ఇలాంటి కూరలు, సాంబార్లు, పులుసులు చాలా మా దగ్గర ఉన్నాయి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా మా యొక్క ఛానల్ని సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.